ఈ 5 వేళ్ళు ఏది సూచిస్తాయంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యం. ఆ దైవిక సామ్రాజ్యం ఈ కంటికి కనపడదు, కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి. కంటికి కనపడని లోకాలు, కంటికి కనపడని దైవిక సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆ కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం, దాన్ని ఊహించగలగడం. ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువులోంచి మానవుడిగా పరిణామ క్రమంలో వచ్చాము. నువ్వు మానవుడు. ఇప్పుడు మానవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనసుతో పాటు బుద్ధి. మనసుతో మానవుడైతే బుద్ధితో బుద్ధుడవుతాడు. ఆ బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను ఆ కనపడిన దివ్య సామ్రాజ్యం వైపు తీసుకెళ్తుంది. మానానికి పొంగిపోవడము, అవమానానికి కుంగిపోవడము ఇది మానవ లక్షణము. కానీ బుద్ధిమంతుడి లక్షణము దేనికి కుంగిపోడు. ఇటు ఊగడు, అటు ఊగడు. ఎంత అవమానం వచ్చినా సహిస్తాడు. కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే ఏంటి? వేల కొద్ది మనుషుల్లో, లక్షల కొద్ది మనుషుల్లో, కోట్ల కొద్ది మనుషుల్లో కొంతమంది సిద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. సిద్ధి అంటే ఏంటి? బుద్ధే. అందరూ మనస్సుతో సంతృప్తి పడిపోతుంటారు, మనస్సుతో ఊగిసలుడుతూ ఉంటారు, మానవులుగానే మిగిలిపోతారు. కొంతమంది మటుకు బుద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. అంటే బుద్ధి కోసం ప్రయత్నించే వేలాది మందిలో ఒకరో ఇద్దరు చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారు? బుద్ధి 100%. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము. కొన్ని రోజులు ఇటు అటు అయినా, కొన్ని క్షణాలు ఇటు అటు అయినా, కొన్ని యుగాలు ఇటు అటు అయినా లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అంటే బుద్ధిమంతుడు కావాలి, బుద్ధుడు కావాలి. మనసు 0 అయినప్పుడే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 ఉంటుంది. నీకు ఎంత దుఃఖం ఉందో అంత మనసు ఉన్నట్టు లెక్క, ఎంత దుఃఖం లేదో అంత బుద్ధి ఉన్నట్టు లెక్క. ఏ విషయం నిన్ను బాధ పెట్టగలగకూడదు, అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్టు.